హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. మొన్న శుక్రవారం రోజు చాలా కొబ్బరికాయలు కొట్టాము. కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని కొబ్బరి ఫ్రై చేస్తున్నాను అనమాట. ముందుగా మనం కొబ్బరి కోర్లో తురుముకోవచ్చండి. నా దగ్గర కొబ్బరి కోర్ లేదు కదా, అందుకని మిక్సీలో వేసుకున్నాను అనమాట. ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొబ్బరిని ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇక మనం ఒక కడాయిలో ఏంటంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలండి. ఈ కొబ్బరి ఫ్రైకి ఏంటంటే ఎండుమిరపకాయలు వేస్తేనే చాలా బాగుంటుందన్నమాట. ఎండుమిరపకాయలు ఒకటి వేయించుకున్న తర్వాత దాన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం కొబ్బరిని వేయించుకుంటూ ఉండాలండి. ఈ కొబ్బరి అయితే అడుగంటుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మనమైతే గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి. మనం ఎంత కలుపుతూ ఉంటే అంత అడుగంటకుండా బాగుంటుందన్నమాట. ఈ వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకుని ఈ కొబ్బరిలో వేసేసేయాలండి. కొబ్బరి ఆల్మోస్ట్ సగం అయితే వేగిపోవాలండి. వేగిన తర్వాత అది వేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలండి. దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుంటూ ఉంటే సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అస్సలు హైలో మాత్రం పెట్టకూడదు. ఇది ఆల్మోస్ట్ 90% అయితే వేగిపోయిన తర్వాత మనం దీనికైతే తాలింపు వేసుకోవాలండి. కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో మనం కొంచెం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎవరికైనా ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని ఆ కొబ్బరిలో కలిపేసేయాలండి. కలుపుకుని ఆ మిగిలిన 10% కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. కానీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఇది ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదండి, బయట కూడా మనం బయటే పెట్టుకోవచ్చు. 15-20 డేస్ వరకు అయితే హ్యాపీగా మనం తినచ్చండి. అయితే కొబ్బరి కదా, కొంచెం రాను మనకి కొంచెం వాసన, టేస్ట్, కొంచెం ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి కదా. మనకు అప్పటి వరకు అయితే ఉండదండి. ఎప్పుడు చేసినా నేను 3-4 డేస్లో అయితే అయిపోతుంది, తినేస్తామన్నమాట. దీన్ని మనం దోశ పైకి కారపొడిలాగా కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీలోకి నంచుకోవచ్చు. ఉప్మాలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మా అమ్మ రెసిపీ అండి, మా అమ్మ చేస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది నేను కూడా చేశాను. ఈవెన్ మా పిల్లలు కూడా బాగానే తింటారండి. ఇది ఒట్టిగా స్పూన్ వేసి ఇచ్చినా 2-3 స్పూన్లు తినేస్తారండి. కారం కొంచెం తక్కువ వేస్తాం కదా, అందుకని. సో కొబ్బరి కొంచెం బలం కాబట్టి నేను ఫ్రై చేశాను. మీరు కూడా ఒకసారి నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం పిల్లలు అదర్ కంట్రీస్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి కూడా మనం ఇది చేసి పంపించవచ్చండి. అసలు పాడవకుండా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.